అందరికీ నమస్కారం. నేను మీ తూము రమేష్. అందరికీ ఉపయోగపడే ఒక మంచి విషయం చెప్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈరోజు అందరికీ డబ్బు కావాలి. ఎలా అంటే ప్రతి సంబంధం ఆర్థిక సంబంధమే. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించింది ఆర్థిక సంబంధాలే, భార్యాభర్తలకు సంబంధించినవి ఆర్థిక సంబంధాలు, వ్యాపార లావాదేవీలు, వ్యవహార శైలి, ఉద్యోగ సంబంధాలు అన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. ప్రతిదానికి డబ్బు కావాలి. జీవితం డబ్బుతోనే ముడిపడింది. ఈ డబ్బు ఎలాగైనా సంపాదించాలి. చదువుకుని ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కూలి పని చేసినా, ఇంకేదైనా నెట్వర్క్ మార్కెట్ ఏదైనా సరే కష్టపడి డబ్బు సంపాదించాల్సిందే. డబ్బు సంపాదించే తరుణంలో తెలియకుండా కొంతమంది వ్యాపారాల్లో, కొంతమంది గేమింగ్ యాప్స్ అని ఈజీ మనీకి అలవాటు పడు, కొంతమంది తెలిసి తెలియని తప్పులు చేసు, అనారోగ్య సమస్యలతో అప్పులు చేసు, ఇలా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు 100కి 90 నుంచి 95 మంది ఉన్నారు. వీళ్ళకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల తీసుకునే నిర్ణయాలు ఎలా మారుతూ ఉన్నాయి అంటే, ఇప్పుడు ఒకటి 10 లక్షలు అప్పు అయింది, ఏదో వ్యాపారం చేశాడు, పాడు చేసుకున్నాడు, 10 లక్షలు అప్పు అయింది. 10 లక్షలు అప్పు తీరవాలంటే ఏం చేయాలి? ఆ 20,000, 30,000, 50,000 జాబ్ చేస్తే 10 లక్షల అప్పు తీరదు, అవునా కదా? దానికోసం కొంతమంది మోటివేటర్స్ ఉంటారు. మోటివేటర్స్ లక్షల్లో సంపాదిద్దాం, కోట్లలో సంపాదిద్దాం, 1,00,000 పెడితే 2 లక్షలు వచ్చిద్దని పోయి అలా డబ్బులు కట్టించే ప్లాట్ఫామ్స్ కొన్ని కన్వర్ట్ చేస్తూ ఉంటారు. అవి ముందు 3 నెలలు ముచ్చటగా వచ్చినట్టు ఉంటాయి, తర్వాత పోతే ఇంకా అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. అది ఆలోచన ఎందుకు కన్వర్ట్ అవుతారంటే అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సమస్యలు ఆ బాధను క్లియర్ చేస్తాయనే ఉద్దేశంతో ఒక స్టెప్ ముందుకేస్తాడు, మళ్ళీ బొక్కబోర్లా పడతారు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఈజీ మనీ, ఏదో నిన్న పట్టుకున్నారు, 11 మందిని అరెస్ట్ చేశారు. గేమింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు సెలబ్రిటీస్ని అరెస్ట్ చేశారని, ఏదో గేమింగ్స్ ఆడితే డబ్బులు వస్తాయనో, లేకపోతే లాటరీ టికెట్ ఎవడో కొంటే ₹1,00,00,000 వచ్చినాయని చెప్తారు. ఈ ₹1,00,00,000 వచ్చినాయని చెప్పి కొన్ని వేల లక్షల కోట్ల మంది దానికి అలవాటు పడి, ఏదో ఈజీ ఒకేసారి ₹1,00,00,000 వస్తే బాగుపడిపోదాం అనే ఆలోచన అందరికీ ఉంటుంది. దానివల్ల అందరూ కూడా చాలామంది రాంగ్ వేలోకి, ఈజీ మనీ ఉన్న బాధలు తెచ్చుకోవడం కోసం రాంగ్ థాట్స్, ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఉన్నారు. కొంతమంది మోటివేటర్స్ చెప్తూ ఉంటారు, నాకు చాలా తీటలేసే మంట వస్తుంది. ₹1,00,00,000 సంపాదన ఈజీ అంటాడు. ఏది ఈజీ కదండి, కష్టపడిందే ఏది రాదు. మార్కెటింగ్ చేస్తే కూడా డబ్బులు వస్తాయి. మార్కెటింగ్ లీడర్స్ చాలామంది మోటివేషన్ చేస్తూ ఉంటారు, దాంతో ఇంకా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. సిస్టమేటిక్గా పని చేయండి, తెలివిగా పని చేయండి, మీ పనిని వదులుకోవద్దండి. ఎప్పుడు కూడా ఉన్న ఆహారాన్ని వదిలేసి పరవన్నం కోసం పరితపిస్తే పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు చేయాలనుకునే పనిని, మీరు చేసే పనిని ఆపకుండా దానితో పాటుగా ఎక్స్ట్రా వర్క్ చేయండి, కష్టపడండి. రోజుకు 8 గంటలు కష్టపడి, 12 గంటలు కష్టపడండి, 15 గంటలు కష్టపడండి, 16 గంటలు కష్టపడండి. కష్టపడండి. డబ్బుని సంపాదించడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి, వాటిని అనుసరించండి. డబ్బు సంపాదించడం కోసమే తప్పులు చేయటం, తప్పుడు దారిలో నడవటం మంచిది కాదు. అలా వచ్చిన సంపాదన కూడా చాలా తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తుంది, జీవితాంతం నరకాన్ని ఇస్తుంది. దయచేసి ఎక్కడా తొందరపడకండి. మీరు చేసే పనిని ఎక్కడా పాడు చేసుకొని కొత్త పనికి వెళ్ళకండి. పనిని పెంచుకోండి. ప్రతి సమస్యకి పరిష్కారానికి సమయం మీకు దారి చూపిస్తుంది, ఆ దారిలో నడవండి. థ్యాంక్ యూ. మీ తూము రమేష్.